నమస్కారం, మీరు చూస్తున్నది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. ఆర్బీ గ్లాస్ ఇండస్ట్రీని ప్రారంభించిన శాసనసభ్యులు కొడాలి నాని. గ్లాస్ ఇండస్ట్రీని గుడివాడ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమంటూ వెల్లడి. పసుపు కుంకుమ చెక్కులను లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు. ప్రతి మహిళకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద అన్నలా వ్యవహరిస్తున్నాడంటూ వెల్లడి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల వారికి ఆమోదదాయకంగా ఉండటం అభినందనీయమన్న బీజేపీ రాష్ట్ర నాయకులు రామినేని వెంకటకృష్ణ. దేశ భద్రతకు ప్రత్యేకంగా అధిక నిధులు అందించడం అభినందనీయమంటూ వెల్లడి. గుడివాడ ఏలూరు రోడ్డులోని కాల్ గ్యాస్ వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్బీ గ్లాస్ ఇండస్ట్రీని శాసనసభ్యులు కొడాలి నాని ప్రారంభించారు. గ్లాస్ ఇండస్ట్రీని గుడివాడ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఆర్బీ గ్లాస్ స్టోర్ నిర్వాహకులు అభినందనీయులని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. ఏలూరు రోడ్డులోని కాల్ గ్యాస్ వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్బీ గ్లాస్ ఇండస్ట్రీను ఎమ్మెల్యే కొడాలి నాని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక యంత్రాలతో గ్లాస్ పై నైపుణ్యవంతంగా ప్రత్యేక డిజైన్లను ముద్రించేలా గుడివాడలో ప్రప్రథమంగా ఏర్పాటు చేసిన ఆర్బీ గ్లాస్ను ప్రజలు సందర్శించాలని సూచించారు. తమ నైపుణ్యంతో ప్రత్యేక డిజైన్లతో ముద్రించిన నాణ్యమైన గ్లాస్ను నిర్వాహకులు ప్రజలకు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామినేని వెంకటకృష్ణ, ఆర్బీ గ్లాస్ నిర్వాహకులు రాకీఫ్ ఖాన్, వైసీపీ నాయకులు కొంకితల ఆంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆర్బీ గ్లాసెస్ ఇది ప్రారంభోత్సవం జరిగింది. గతంలో ఒక 6-7 సంవత్సరాల కిందట ఆ బ్రహ్మ థియేటర్లో ఈ గ్లాస్ షోరూమ్ని నేనే ప్రారంభించడం జరిగింది. అక్కడి నుంచి ఈ షాప్ని ఈ కాల్ గ్యాస్ రోడ్లోకి మార్చి మళ్ళీ ప్రారంభోత్సవానికి మా మిత్రులు రాకీఫ్ ఖాన్ గారు నన్ను ఆహ్వానించడం, ఈ గుడివాడ పట్టణంలో గ్లాస్ మీద డిజైన్స్, గ్లాస్ ఫిట్టింగులు, ఏ రకమైనటువంటి గ్లాసుతో పనిచేసేటువంటి వర్క్నైనా కూడా చాలా అద్భుతంగా చేసేటువంటి నైపుణ్యం అన్నటువంటి వర్కర్స్తో చాలా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ఈ షాపు అక్కడి నుంచి ఇక్కడికి మార్చి మళ్ళీ నూతనంగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ షాపులో ఉన్నటువంటి గ్లాస్ వర్క్ని అందరూ తిలకించి ఈ గుడివాడ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకం ఈ వర్క్స్ని వినియోగించుకుని అతనికి ఆర్థికంగా తోడ్పాటునివ్వాలని చెప్పి ఈ పరిసర ప్రాంత ప్రజానీకాన్ని కోరుతూ ఈ షాపు దినదినాభివృద్ధి చెంది ఇంకా మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి మా మిత్రులు రాకీఫ్ ఖాన్ రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఆర్బీ గ్లాస్ హౌస్ ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడకు మమ్మల్ని ఆహ్వానించినటువంటి యాజమాన్యానికి ముందుగా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లాగే ఈ షాపు మధ్యతరగతి పేద ప్రజలకు అందరికీ కూడా కొనుగోలు చేయగలిగేటువంటి సరసమైన ధరలతో తమ గ్లాస్ ఇండస్ట్రీని ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని, తద్వారా ప్రజలకు సేవ చేస్తూ ఈ వ్యాపార సంస్థ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి కాంక్షిస్తూ ఈ సందర్భంగా ఈ యాజమాన్యానికి మా శుభాశీస్సులు అందజేస్తున్నాం. ఈ యొక్క షాపు హెచ్చింగ్ వర్కు, అట్లాగే 12mm, 8mm, 6mm మన ఇంటీరియర్ డెకరేషన్కి పనికొచ్చే ఈ యొక్క అన్ని మెటీరియల్ ఈ యొక్క రాకీఫ్ ఖాన్ గారి ఆర్బీ గ్లాస్ అంటారు దీన్ని. ఆర్బీ గ్లాసు విజయ గ్యాస్, హెచ్పి గ్యాస్ కంపెనీ ఎదుర్కొండగా ఇది ఇదివరకు బ్రహ్మ థియేటర్లో ఉండేది, థియేటర్ కింద కాంప్లెక్స్లో. అక్కడి నుంచి ఇక్కడ అనివార్య కారణం వల్ల మార్చడం జరిగింది. అట్లాగే ఇక్కడ కార్పెంటర్ సోదరులు కానీ, అట్లాగే వెల్డర్లు కానీ, ఇంటీరియర్ డెకరేషన్ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈయన యొక్క వ్యాపారానికి అందరూ సహకరించి తోడ్పడించి మీ యొక్క ఎలా కావాలంటే అలా అన్ని రకాలుగా తీర్చిదిద్దేట్టుగా ఈ గ్లాస్ వర్క్ చేసి అప్పచెప్పడానికి కొత్త నైపుణ్యత మిషనరీ తీసుకొచ్చి ఇక్కడ ఇతర దేశాల నుంచి మిషనరీ తీసుకొచ్చి ఈయన యొక్క గ్లాస్ వర్క్ అనేది బాగా రూపొందించి ఎక్కడ లేనటువంటి డిజైన్లు అందజేసి అందరికీ అందంగా ఇంటిని ఒక అందంగా తయారు చేసి చూపించడం అనేది మన రాకీఫ్ గారి యొక్క స్పెషలిస్టు.
దానివల్ల కొత్త కొత్త పని వాళ్ళు తీసుకొచ్చి ఈ యొక్క ఆఫీస్ షాపుని డెవలప్ చేసి మన ఎమ్మెల్యే గారి ద్వారా ఇవాళ ఈ ఆఫీస్ని మళ్ళీ కొత్తగా నిర్మించి వారి చేతుల మీదుగా ఓపెనింగ్ చేయడం జరిగింది. దీనికి అందరూ అన్ని వృత్తుల వారు కూడా సహకరించి ఈయన యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని పేరున అందరికీ వేడుకుంటున్నాం. గుడివాడ కమ్మవారి సత్రం నందు పసుపు కుంకుమ నూతన పెన్షన్లను అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆడబిడ్డలకు సోదరుడిగా పసుపు కుంకుమ కానుకలు అందజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు మహిళలందరూ అండగా ఉండాలని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కోరారు. గుడివాడ జగన్నాథపురం కమ్మవారి సత్రంలో పట్టణంలోని 12 వార్డులకు చెందిన డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ చెక్కులు, వృద్ధ వితంతువులకు 2000 పెన్షన్లను ఎమ్మెల్యే బచ్చుల అర్జునుడు, మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావులు ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. 2000కు పెన్షన్లను పెంచి వృద్ధ, వికలాంగ, వితంతువులకు ఆర్థిక భరోసా కల్పించిన ఘనత చంద్రబాబుదేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కౌన్సిలర్ నెరసు చింతయ్య, పట్టణ టీడీపీ అధ్యక్షులు గోర్జీ సత్యనారాయణ, మున్సిపల్ పీఓ ప్రియంవద, మెప్మా సీఎంఎం సత్యవతి, పెద్ద సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. కిందటి నెలలో ప్రకటించి కిందటి నెలలోనే 2000 చేయటం, అప్పటికి 1000 రూపాయలు పెన్షన్దారులు తీసుకుని ఉండటం వల్ల ఆ 1000 రూపాయలు పెంచిన 2000 రూపాయలతో సహా ఈ నెల 3000 రూపాయలు కూడా పెన్షన్దారులకి అందించేటటువంటి కార్యక్రమం ఇవాళ ప్రారంభిస్తా ఉన్నాం. ఇవాళ అదేవిధంగా 97 లక్షల జనాభా ఉన్నటువంటి డాక్వా గ్రూపులు, ఇక్కడ మీరు గమనించేటట్టయితే భారతదేశంలో డాక్వా గ్రూపులు ఉన్నాయి, కానీ 97 లక్షల ఆడబిడ్డలు ఆ గ్రూపుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడ భారతదేశంలో లేదు. తగ్గాలి, పేదరికం తగ్గాలంటే మాటలతో తగ్గదు. ఇవాళ ఈ డాక్వా ఆడబిడ్డలు గతంతో పోల్చుకునేటట్టయితే భారతదేశంలో మనకంటే 28 రాష్ట్రాలు ఉన్నాయి, మనది 29వ రాష్ట్రం. 29వ రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలు మాత్రమే మనకి ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నాయి. ఈ 13 జిల్లాల్లో మరి 97 లక్షల మంది ఆడబిడ్డలు ఈ డాక్వా గ్రూపుల్లో ఈ 13 జిల్లాల్లో 62,000 కోట్ల రూపాయలు బ్యాంకు ద్వారా రుణాలు తీసుకుని, అలాగే పావలా వడ్డీ కింద మరొక 5,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని ఇవాళ ఏం చేస్తున్నారు, ఇంత డబ్బు ఏం జరుగుతుంది అనేటటువంటిది మనం ఒక్కసారి ఆలోచిస్తే పేదవాడి యొక్క కష్టాలు, పేదవాడు పడేటటువంటి బాధలు మానవత్వం ఉంటే అర్థమవుతుంది. మానవత్వం లేనటువంటి వాళ్ళు చాలా మంది మాట్లాడతారు, ఆ మాటలు ప్రధానం కాదు. మానవత్వం ఉంటే పేదవాడికి ఆ ఇంట్లో 10,000 రూపాయలు వస్తే చేయటం ఇవాళ అభినందించాల్సినటువంటి విషయం ఇక్కడ ఒకటి ఉంది. డబ్బు తీసుకుంటమే కాదు, తిరిగి చెల్లించడంలో కూడా ఆంధ్ర రాష్ట్రం మిగతా భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే 97.2% తిరిగి చెల్లిస్తూ ఆడబిడ్డలు ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని మరింత పెంచారు అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కష్టాలు ఉండొచ్చు, ఉన్న దాంట్లో భాగంగా బాధ్యత తీసుకుని తిరిగి చెల్లించే విధానం ఇవాళ బ్యాంకింగ్ వ్యవస్థకి మరింత మెరుగు కలిగింది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఆలోచనలు ఉన్నాయి. గతంలో ఒకసారి మీకు చెప్పారు, మీరు పెద్దగా పట్టించుకోవాలా, మీరు కూడా ఊహించరా. మొన్న 10,000 ఇచ్చారు కదా, మళ్ళీ ఎక్కడ ఇస్తారనుకున్నారు, మరలా ఇప్పుడు 10,000 ఇచ్చారు. అదే కాదు, రాబోయేటటువంటి కాలంలో ఆనాడు 2014లో మాటిచ్చి 1000 రూపాయలు పెన్షన్ చేయడమే కాకుండా మరలా ఈ రోజున ఆ 1000 రూపాయల్ని వృద్ధులకి, వితంతువులకి 2,000 రూపాయలు చేయడం, అట్లాగే వికలాంగులకి 3,000 రూపాయలు చేయటం, 2 చేతులు లేనటువంటి వారికి 10,000 రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమం. అట్లాగే డ్వాక్రా ఆడపడుచులకి
నేను మీ అన్నగా గతంలో డ్వాక్రా రుణమాఫీ చేస్తాను, వ్యక్తికి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున ఒక్కొక్క గ్రూప్కి 1,00,000 రూపాయలు చేస్తానని చెప్పి మీకు 3 విడతలుగా 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఏమా మీ అందరికి వచ్చింది కదా గతంలో. మరలా ఈ రోజున ఈ రాష్ట్రం మంచి అభివృద్ధి సాధించింది, పరిశ్రమలు వస్తున్నాయి, మరలా కొంత సంపదని నేను సృష్టించాను, దీంట్లో కొంత నా ఆడపడుచులకి పసుపు కుంకుమ కింద ఇస్తానని చెప్పి ఈ రోజున ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున ఒక్కొక్క గ్రూపుకి 1,00,000 రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమం. ఈ నెల 25,000, వచ్చే నెల 1వ తారీఖున 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఆ రోజున 35,000 రూపాయలు. అట్లాగే ఏప్రిల్ 9వ తారీఖున బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా 40,000 రూపాయలు, మీకు మొత్తం 1,00,000 రూపాయలు పసుపు కుంకుమ కింద ఉచితంగా మీరు ఎట్లా కావాలంటే అట్లా వాడుకునే విధంగా మరి ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే చూడలేక ఓర్చుకోలేక ప్రతిపక్షం అయితే ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున సాక్షి పేపర్లో రాపించింది, మీరందరూ చూసే ఉంటారు. ఇదంతా అప్పని, ఎంత దుర్మార్గం, ఎంత అవివేకం. ఆడబిడ్డలకి అన్నదమ్ములు పసుపు కుంకుమలు ఇస్తే కూడా చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకుంటా ఉన్నారు. దీన్ని ప్రతి ఒక్క మహిళ తిప్పికొట్టాలి. గుడివాడ బీజేపీ కార్యాలయం నందు బీజేపీ రాష్ట్ర నాయకులు రామినేని వెంకటకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. దేశంలో అన్ని వర్గాలకు ఉపయోగపడేలా కేంద్రం బడ్జెట్ విడుదల చేయడం హర్షణీయమని ఆయన అన్నారు. దేశంలో అన్ని వర్గాలను అభివృద్ధి పరిచేలా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామినేని వెంకటకృష్ణ పేర్కొన్నారు. గుడివాడ బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామినేని మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రక్షణ రంగానికి అత్యధిక నిధులు కేటాయించి దేశ భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ప్రధాని మోడీకి తమ కృతజ్ఞతలు అన్నారు. దేశ భద్రతతో పాటు రైతాంగం సంక్షేమానికి బడ్జెట్లో అనేక పథకాలు ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు. బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా బడ్జెట్ ప్రవేశపెడితే ప్రతిపక్షాలు రాజకీయ విమర్శలు చేయడం హాస్యాస్పదమని అన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ సూరే లక్ష్మీనారాయణ, బీజేపీ నాయకులు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. చూసినట్లయితే బడ్జెట్లో దేశ భద్రత కోసం దేశంలో ఒక శక్తివంతమైనటువంటి సైనిక కూటమికి 3 లక్షల కోట్ల రూపాయలు సైనిక అవసరాల నిమిత్తం, రక్షణ అవసరాల నిమిత్తం కేటాయించడం చాలా గొప్ప విషయం. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత భారీ ఎత్తున ఇన్ని కోట్ల రూపాయలు రక్షణ కోసం ఇవ్వలేదు. ఎందుకంటే రక్షణ అనేది ఇంపార్టెంట్. మనందరికీ కూడా చుట్టూ ఉన్నటువంటి శత్రు దేశాల నుంచి ఎప్పుడు ఏ రకమైనటువంటి ముప్పు వస్తుందో ఎవరూ కూడా ఊహించలేము. అందుకుగాను ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం మన భారతదేశానికి ఉంది. అందువల్లే దేశంలో ఈ రక్షణ శాఖ 3 లక్షల కోట్లు ఇచ్చి భారతీయ జనతా పార్టీ ఈ దేశం పట్ల తనకు ఉన్నటువంటి ఒక భక్తిని, దేశం పట్ల ఉన్నటువంటి శ్రద్ధని అన్నింటినీ కూడా దేశ రక్షణ కోసం ఇంత రక్షణ నిధిని ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం. అట్లాగే రైతాంగం కోసం దేశంలో 12 కోట్ల మంది రైతులకి ఈ పథకం ఉపయోగపడుతుంది. మన రాష్ట్రాల్లో కొంతమంది ఇప్పుడు విమర్శిస్తున్నారు, బీజేపీ మమ్మల్ని కాపీ కొట్టిందని ఒక మంత్రి గారు, ఇంకో ముఖ్యమంత్రి గారేమో రైతుకి నెలవారీ ఎంత వస్తుంది, రోజువారీ కూలి కింద ఇట్లా అని చెప్పి ఎద్దేవేగా మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడటం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. కారణం ఏంటంటే ప్రాంతీయ పార్టీలు ఇచ్చేది కొద్దిమంది రైతులకు మాత్రమే, వాళ్ళకున్న పరిధిలో వాళ్ళకున్న నిధుల లభ్యతను బట్టి రైతాంగం కోసం ఇస్తున్నాయి. బడుగు బలహీన వర్గాల రైతాంగం కోసమే పనిచేసిందే కానీ కార్పొరేట్ రైతాంగం కోసం పనిచేయలేదు. కాబట్టి ఇది మంచి ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు ఎంతో గొప్ప ఆశయంతో చేసినటువంటి దీన్ని రైతాంగం అంతా కూడా హర్షించాలి. కాకపోతే మన దేశంలో ఎక్కువ భాగం రైతాంగం సొంత వ్యవసాయం మానుకుని పట్టణాలకి ఇతర అవసరాల నిమిత్తం బయటికి వెళ్ళిపోయారు. కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతుల విషయంలో కూడా కేంద్రం ఒక ఆలోచన చేసి వాళ్ళను కూడా ఆదుకుంటే బాగుండేదేమో అని
మనం ఈ బడ్జెట్ చూస్తే తెలుస్తుంది. దీన్ని మా కేంద్ర పార్టీ దృష్టికి తీసుకెళ్ళి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కౌలు రైతాంగం కోసం కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరుగుతుంది. అట్లాగే మన దేశంలో ఉద్యోగస్తులు ఉంది కాబట్టి ప్రధానమంత్రి గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత తొలిసారిగా మన రాష్ట్రానికి వస్తున్నారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చినటువంటి సందర్భం వేరు, ప్రజల వద్దకు విడిగా పర్యటనగా వస్తున్నారు కాబట్టి ఆయన సభకు భారీగా ప్రజలందరూ వచ్చి ఈ గొప్ప బహిరంగ సభలో పాల్గొని ఆయన మన రాష్ట్రానికి ఇప్పటి వరకు ఈ 4 సంవత్సరాలన్నరలో ఏం చేశారు, రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారు అన్నది కూడా తెలుసుకుని మనందరం కూడా ప్రధానమంత్రి మీటింగ్లో పాల్గొనాలని చెప్పి ప్రజలందరికీ కూడా కోరుతున్నాను. గౌరవ ఆర్థిక మంత్రి వర్యులు పీయూష్ గోయల్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్రజాకర్షక, ప్రజల ఆమోదం కొరకు, ప్రజల కోసం ప్రజా బడ్జెట్. నిజంగా ఈ బడ్జెట్ 70 సంవత్సరాల చరిత్రలో ఇటువంటి బడ్జెట్ ప్రజలు ఎన్నడూ చూడలేదు. కారణం ఏమంటే ఇది 6,000 రూపాయలు రైతులకి, 5 ఎకరాల లోపున్న చిన్న సన్నకారు మధ్యతరగతి రైతులకి 6,000 రూపాయలు ఇవ్వటం ఈ దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. కొన్ని రాష్ట్రాలు విడిగా ఇస్తున్నాయేమో కానీ రాష్ట్రాలకు సంబంధం లేకుండా దేశ బడ్జెట్ కనుక దేశం మొత్తం కూడా మరి ఇది వర్తిస్తుంది. రెండోది, ఇన్ని ఇబ్బందులున్నా గత పాలకులు ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసినా మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకొని ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసి దాదాపు 72 దేశాలు విదేశీ పర్యటనలు చేసి మరి మన దేశానికి సుసంపన్నమైన భారతదేశాన్ని తయారు చేసి ఇంతటి నిధులు సమకూరడానికి కూడా ఆయనే కారణం. నోట్ల రద్దు అయినప్పుడు కూడా కొద్ది ఇబ్బందులు పడ్డ వాస్తవమే. అవన్నీ కూడా ఇప్పుడు మన దేశానికి దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు నిధులు సమకూరినాయి. బ్యాంకులకి సపరేట్గా 6 లక్షల కోట్లు ఇప్పుడు ప్రత్యేక నిధులు కేటాయిస్తుంది. తద్వారా చిన్న సన్నకారు వ్యాపారస్తులకు కానీ రైతులకు కానీ రుణాలు మంజూరు చేయడానికి సరళతరం అయిపోయింది. రెండోది ఏంటంటే ముద్రా యోజనకి దాదాపు 7,50,000 కోట్ల రూపాయలు కేటాయించారు. గోవుల సంరక్షణ నిమిత్తం 750 కోట్లు దేశవ్యాప్తంగా కేటాయించి తద్వారా గోవులు రక్షించే విధంగా ఒక మంచి పథకాన్ని రూపొందించినందుకు ప్రధానమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. గుడివాడ పెద్ద ఎరుకుపాడు నందు జనసేన నాయకులు ఆర్కే ఆధ్వర్యంలో ఉచిత ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. గుడివాడ పట్టణం పెద్ద ఎరుకుపాడులో జనసేన ఆధ్వర్యంలో ఉచితంగా ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ల నమోదుతో పాటు పార్టీ చిహ్నమైన గ్లాస్ను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం జనసేన నాయకులు ఆర్కే మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం నిరంకుశ పాలన చేస్తోందని విమర్శించారు. తమకు ఓట్లు వేయరు అనుకున్న వారిని గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఓట్లను తొలగించి ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోందన్నారు. ఆన్లైన్లో ప్రతి ఒక్కరూ తమ ఓట్లను పరిశీలించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కరీం, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో చాలామంది ఓట్లు, ఎందుకంటే ఓట్ల ఎలక్షన్ 3 నెలల కొద్ది ఎక్కువగా కాపు సామాజిక వర్గం ఉన్న ఏరియాలోని అంటే ఎరుగుపాడు, బేతోలు, మందపాడు కాన్సెప్ట్లోనే ఎక్కువగా 1,200 మంది ఓట్లు అయితే దగ్గర అక్కడ ఓట్లు 800 ఉన్నాయి. మరి ఏ విధంగా తీసేశారు అర్థం ఉంటుంది. చాలామంది ఇబ్బందికి ఆందోళన గురవుతున్నారు. మేము వెంటనే స్పందించి మా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి క్యాంపు పెట్టామండి. ఒక్కొక్క వార్డుకు ఒక క్యాంపు. ఈరోజు మాత్రం మేము గుడివాడలో ఈ ఆదివారం సందర్భంగా పెద్దరిగిపాడు, బేతోలు, కార్మినగర్ ఇలా క్యాంపులు పెట్టి వాళ్ళకి ఉచిత ఓటర్ నమోదు చేసి అలాగే ఓట్లు గల్లంతినే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చూపించి వాళ్ళకి ఓటు ఉందో లేదో చూపించి ఓటు లేకపోతే వెంటనే స్పందించి వాళ్ళకి అప్లికేషన్ కూడా ఆన్లైన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజులో ఒక కూలి రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వెళ్తే కూలి సంపాదించేది 300 రూపాయలు. ఆ 300 రూపాయలు కూడా వదిలేసి పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఎండలో నుంచున్నారంటే చాలామంది చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు దాకా గవర్నమెంట్కి 5 సంవత్సరాలు ఏం గుర్తు రాలేదు. అలాంటిది 3 నెలల ముందే ఈ జనాలు ఎందుకు గుర్తుకు రావట్లేదు ఒకసారి ప్రజలు
ఆలోచించండి. ఎందుకంటే పావురానికి విత్తనాలు వేసినట్టుగా మన అందరినీ జనాలు, ప్రభుత్వ అధికారులు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు మనం వాడుకున్నారు. ఇప్పటికైనా ప్రజలారా మేలుకోండి. ఎందుకంటే ఇప్పుడు మన భవిష్యత్తు బాగుండాలంటే, కేవలం మార్పు రావాలంటే ఒక మంచి నాయకుడు కావాలి. ఎందుకంటే ఒకటి చూస్తున్నారు కదా, అటు ప్రతిపక్షమైన ఇటు అధికార పక్షమైన ఎంత మట్టుకటికి మోసపూరితమైన మాటలు చెప్పి మోసపూరితమైన నాయకులు వస్తున్నారు. వీళ్ళంత మట్టికి ఓటుకు నోటు 5,000 10,000 ఇచ్చారంటే మనం ఈ జీవితాంతం కాళ్ళ కింద తొక్కే వాళ్ళే కానీ మనకి ఏ సర్వీస్ చేయరు. సో దయచేసి, ఎందుకంటే ఒక సినీ నాయకుడు, సినీ ప్రస్థాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మూవీ చేస్తే దగ్గర 100 కోట్లు వచ్చే వ్యక్తి అవన్నీ వదిలేసి మనకేదో చేద్దాం జనాల్లోకి వచ్చిన మనిషి. సో ఇలాంటి నాయకులు కావాలా, మోసపూర్తి చెప్పిన నాయకులు కావాలా, ఒకసారి ఆలోచించండి. సో దయచేసి ప్రజలారా, ఇప్పుడేమైనా మన కనువిప్పి కలిపి నిజమైన నాయకుని తీసుకువస్తే మనకి మంచి భావితరం బాగుంటుంది, మన పిల్లల జీవితాలు బాగుంటుంది. సో ఇప్పటికైనా దయచేసి మంచి మీ ఓటుని ఆయుధంతో మంచి నాయకుని ఎన్నుకోవాల్సిందిగా మా జనసేన పార్టీ ద్వారా కోరుకుంటున్నాం. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మా గాజు గ్లాసుకే ఓటు వేసి మన భావితరాలకు అందరూ బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. ఇది విజయవంతంగా మా ఆర్కే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓటు హక్కు అనేది యువతీ యువకులు ఉవ్వెత్తిన సూర్యకిరణముల తన ఓటు భావితరాల భవిష్యత్తు కొరకై, తన 25 ఏళ్ల జీవితాన్ని ఒక జీవిత విశ్లేషణ కొరకై, ఆ జీవితం ఆహ్లాదకరంగా కలవాలని చెప్పి మంచి నాయకుడిని నిమిద్దాం, నరనిర్మాణాన్ని సృష్టిద్దాం, మన కొత్త పార్టీ అయిన జనసేన పార్టీని గెలిపిద్దాం. ఆంధ్ర రాష్ట్రంలో ఆకలి బాధ్యతలో ఎంతోమంది కష్టపడుతున్న తీరాన్ని దాటుతున్న ఆ కష్టాలన్నింటినీ కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నాయి. ఎవరు స్పందించిన నాయకులు. ఇప్పుడు ఎలక్షన్స్ టైం దగ్గర పడుతుంది కదండి, అందుకే ఈ స్మార్ట్ ఫోన్ కార్యక్రమాలు అంటూ ఇతర పార్టీ వాళ్ళు ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూ జనాలను ఆకర్షణీయంతోనే చేస్తున్నారు. అలాంటి ఆకర్షణీయానికి లొంగకండి. మీ యొక్క నిర్మాణం యొక్క బాధ్యత, మీ ఇంటి యొక్క బాధ్యతను మీరు ఇప్పుడు కనుక ఆవేశపడ్డారు అంటే మీ జీవితాన్నే మార్చేస్తుంది. కానీ ఇప్పుడు మీరు భావితరాల కొరకై మీరు నిర్ణయం తీసుకున్నారు అంటే జనసేన పార్టీ యొక్క కృషియే మీ వెనక ఎప్పుడు తలుపు తట్టి నిలబడుతుంది. మీ భుజాల మీద పోస్తున్న మీ జెండా యొక్క బాధ్యతని మీరు ఒక్కసారి చిరస్మరణీయంగా గుర్తు చేసేటట్టు మా జనసేన పార్టీ ఎప్పుడు మీ ముందే ఉంటుంది. కష్టం అని తలుపు తట్టడం ఆలస్యం. మేము ఎప్పుడైనా సరే ఆ కష్టాన్ని తొలగించడం కొరకే మేము పాటుపడుతూ ఉంటాం. ఇలాంటి మరి ఎన్నో కార్యక్రమాలు మనస్ఫూర్తిగా చేస్తామని కోరుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. గుడివాడ ఐఎంఏ హాల్ నందు ఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ పొట్లూరి గంగాధర్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్రం వైద్య విధాన పరిషత్కు నామమాత్రం నిధులు మంజూరు చేయడం వల్ల పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మిగిలిపోతుందని ఆయన విమర్శించారు. కేంద్ర వైద్య విధాన పరిషత్కు నామమాత్రం నిధులు మంజూరు చేయడం వల్ల పేదలకు ఆరోగ్యం అందని ద్రాక్షగా ఉంటుందని ఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ పొట్లూరి గంగాధర్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. గుడివాడ ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొట్లూరి గంగాధర్ రావు మాట్లాడుతూ 4 సంవత్సరాలుగా కేంద్రం వైద్య రంగానికి నిధులు కేటాయిస్తూ అంకెల గారిడి ప్రదర్శిస్తూ ప్రకటనలకే పరిమితం అవుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆరోగ్య భద్రతకు నిధులు కేటాయించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. ఆయుష్మాన్ భారత్కు సరళీకృతమైన విధానం లేకపోవడం వల్లే అది కార్యరూపం దాల్చలేదు అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ఐఎంఏ సలహాలు తీసుకోకుండా పెడచెవిన పెట్టడం వల్లే వైద్యానికి నిధులు కేటాయించడం సరిగ్గా జరగడం లేదని అన్నారు. ఇప్పటికైనా ఐఎంఏ సలహాలు తీసుకుని ప్రజల ఆరోగ్యానికి రూపకల్పన చేయాలని సూచించారు. ఈ సమావేశంలో గుడివాడ ఏరియా అధ్యక్షులు డాక్టర్ సోమూరి వెంకట్రావు, అధ్యక్షులు డాక్టర్ వల్లూరిపల్లి సుబ్రహ్మణ్యేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూడా వైద్య ప్రధానమైనటువంటి నిర్ణయాలు కొన్ని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దీనిలో కేంద్రంలో జరుగుతున్నటువంటి బడ్జెట్ గురించి ఆలోచిస్తే మనకి 2016 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం బీపీఎల్ ఫ్యామిలీస్ అందరికీ ₹1,00,000 ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ సంవత్సరానికి ఒక 5 ఉన్న ఫ్యామిలీకి ₹1,00,000 వరకు హెల్త్ బడ్జెట్ ఇది వచ్చేస్తుంది డిక్లేర్ చేసింది. కానీ దాని ఫండ్స్ ఇవ్వాల, అది ఇంప్లిమెంట్ కాలేదు. అది 2016లో. అది 2017లో ఏంటంటే దేశవ్యాప్తంగా మనకి 1,52,000 హెల్త్ సబ్ సెంటర్స్ ఉంటాయి. అంటే ఒక పిహెచ్సి కింద 4-5 సబ్ సెంటర్స్ ఉంటాయి. అటువంటి సబ్ సెంటర్స్ 1,52,000 ఉన్నాయి. ఈ 1,52,000 సబ్ సెంటర్లో ప్రాథమికంగా ఆరోగ్యం పూర్తిగా ప్రజలకు అందాలి, బ్లడ్ టెస్ట్లు కూడా ఫ్రీగా చేయాలి, మందులు ఫ్రీగా చేయాలి అనేటువంటి దీని మీద హెల్త్ వెల్నెస్ సెంటర్ అని చెప్పి దాన్ని డిక్లేర్ చేసింది 2017 బడ్జెట్లో. దానికి కూడా నిధులు రాలేదు. దానివల్ల అది కూడా ఇంప్లిమెంట్ కాలక్రమేణా. అటువంటిది అసలు బడ్జెట్లో అందరూ అలాట్మెంట్ కన్నా చూసుకుంటే 1%, అరౌండ్ 1% ఉంది. ఇప్పుడు
ఈ 1% నిధులతో ఈ పెరుగుతున్నటువంటి వైద్య విధాన ప్రక్రియలో ఏ రకంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది అసాధ్యమైన విషయం అది. అందువల్ల కేంద్ర ప్రభుత్వాలు ఏమవుతాయంటే ఎంతవరకు అందరికీ జగమెరిగిన సత్యం ఏంటంటే 100% వైద్య సేవలు ప్రైవేటు హాస్పిటల్ ద్వారానే అందుతున్నాయన్నది అందరికీ తెలిసిన విషయం అది. మరి నేషనల్ లెవెల్లో ఆయుష్మాన్ భారత్కి ఒక కొత్త రకమైన ప్యాకేజ్ ఏది ఇస్తే సమర్థవంతంగా చేయడానికి వీలుంటుందో అది ఆయుష్మాన్ భారత్ సీఈఓకి సబ్మిట్ చేయడం జరిగింది. అది చర్చలు జరుగుతున్నాయి. ఇంకా అది రివైజ్ చేయకపోతే కనుక ఇంతవరకు టేకాఫ్ అవ్వాలా. 2018లో అనౌన్స్ చేసిన ఇది 2019లోకి వచ్చాం మనం. ఇది కూడా బడ్జెట్ కూడా గవర్నమెంట్ ఇది కూడా అయిపోతుంది. ఏమి కేటాయించుకోవటం చాలా విచారకరమైన సంఘటన ఇది. యాక్చువల్లీ ఏంటంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ బాగుంటే వైద్య విధానం బాగుంటుంది. ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి అక్కడ కానీ అన్నీ కన్వీనియంట్ అయితే, ఇప్పుడు మోటూరు ఉంది, అక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ బాగుంది అనుకోండి, వాళ్ళు అసలు గుడివాడ ఎందుకు వస్తారు? ఆ డాటా కారణం ఏంటి? అక్కడ అవి లేవు, ఇవి లేవు, టెస్ట్ లేవు, డాక్టర్లు అవైలబిలిటీ లేదు అని అంటున్నారు. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన డాక్టర్లు వాళ్ళు కొరత లేనప్పుడు డాక్టర్ని అపాయింట్ చేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ చాలా బాగా డెవలప్ చేశారు. దానికి ఎన్ఆర్ఐలు దాతలు సహకారం మరవలేంది. అసలు ఎన్ని కోట్లు ఇచ్చారో తెలియదు. అందుకని గుంటూరు హాస్పిటల్లో ఇప్పుడు కేసులన్నీ దాదాపు ప్రాబ్లమాటిక్ కేసులు, ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా అక్కడ ట్రీట్ చేస్తున్నారు, జాయింట్ రీప్లేస్మెంట్ చేస్తున్నారు. అందుకని అది మీకు ఎగ్జాంపుల్. అలాగే గవర్నమెంట్ కూడా ప్రతి హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి నువ్వు అప్పుడు డాక్టర్ని అపాయింట్ చేసుకుంటే బాగుంటుంది. లేని పక్షం ఎట్టి పరిస్థితుల్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహకారం తీసుకోవాల్సిందే. వృద్ధులకు 2000 రూపాయలు పెన్షన్ పెంచినందుకు కృతజ్ఞతగా 27 ఇందిరానగర్ కాలనీలో వృద్ధులు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వృద్ధులకు 2000 పెన్షన్ పెంచినందుకు కృతజ్ఞతగా 27 ఇందిరానగర్ కాలనీలో వృద్ధులు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకాలు చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ఉంటే అవినీతి ప్రతిపక్షాలు ఆయనను విమర్శించడం దారుణమన్నారు. టీడీపీ ప్రభుత్వ అభివృద్ధిని గుర్తించి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడలో టీడీపీ అభ్యర్థిని గెలిపించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు కానుకగా ఇవ్వాలని కోరారు. అనంతరం 27వ వార్డు టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్న సమారాధనను చైర్మన్ యలవర్తి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నెరుసు చింతయ్య, కాటి విశాలి, సొంటి రామకృష్ణ, పట్టణ టీడీపీ అధ్యక్షుడు గోర్జి సత్యనారాయణ, 27వ వార్డు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 200 రూపాయలు గతంలో వచ్చేది, అవును కదా? ఆయన రాకముందు 200కి ఏమైనా వస్తుందా? ఇవాళ 200 రూపాయలకి ఏమొస్తుంది? ఈరోజు 1000 రూపాయలు ఇచ్చాడు ఆయన. 1000 రూపాయలు కూడా నా దృష్టిలో తక్కువే. అది కూడా ఏంటంటే ఆయన 1000 రూపాయలు ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆ రోజు కారణం తెలియాలి అందరికీ. మీకు కూడా కొత్తగా వచ్చింది రాష్ట్రం, డబ్బులు లేవు. డబ్బులు ఉన్నది ఇక్కడ హైదరాబాద్లో. మన డబ్బు అంతా హైదరాబాద్లో ఉంది. ఆ హైదరాబాద్ను వాళ్ళు లాక్కున్నారు. మనకు హైదరాబాద్ లేదు, క్యాపిటల్ లేదు, ఏమీ లేని రాష్ట్రం. 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఏ కష్టపడ్డాడో, ఏమి ఇబ్బంది పడ్డాడో, ఏం చేశాడో ముఖ్యమంత్రి గారు మనకు తెలియదు. 1000 రూపాయలు అందరికి ఇచ్చాడో లేదా? అన్నమాట నిలబెట్టుకున్నాడు లేదా? డ్వాక్రా మహిళలందరికీ 10,000 ఇస్తా అన్నాడు, ఇచ్చాడో లేదా? ఈ రోజు అంటారు 1000ని 2000 రూపాయలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలక్షన్ వస్తుందని చేసి ఏంటో మాటలు. ఇప్పుడు 4 సంవత్సరాలు ఆయన కష్టపడ్డాడు, రాష్ట్రాన్ని బాగు చేశాడు. కొన్ని ఫ్యాక్టరీలు వచ్చినాయి. నిన్న మొన్న మీరు చూసుంటారు, కియా మోటార్ ఫ్యాక్టరీలు వచ్చిందా? కార్ల ఫ్యాక్టరీ 9,000 కోట్లు వస్తుంది రావడం వల్ల ఆదాయం. అట్లాగే అన్ని ఫ్యాక్టరీలు వస్తున్నాయి. వస్తే మనకు ట్యాక్స్లు వస్తాయి, పెరుగుద్ది. పెరిగిన దాంట్లో వచ్చి మళ్ళీ ఇంకో 1000 ఇచ్చాడు. మీకే 1000కి 1000 పెంచి 2000 చేశాడు. 70 ఏళ్ల వయసు, ఈ వృద్ధుల వయసు. మీరందరూ అనుకున్నారు చంద్రబాబు గారు అట్లా చూసి కుర్రాడు పరిగెత్తుతున్నాడు అనుకుంటున్నారు. ఇక్కడ ఉన్న అందరూ ముసలాళ్ళ వయసు అయింది. 70 ఏళ్ళు, 69 ఏళ్ళు వచ్చే 70లోకి వస్తాయి. 70 ఏళ్ళ వయసులో కూడా ఎంత కష్టపడుతున్నాడు. మన ఇంట్లో మన తాత, మన అమ్మమ్మ, మన నాయనమ్మ ఉంటే 70 ఏళ్ళ వయసులో కష్టపడే పరిస్థితి ఉంది. వాళ్ళ పోగొట్టుకుంటే రేపు పొద్దున్న దొంగలు వస్తారు,
దోపిడీదారులు వస్తారు, జైలుకి వెళ్ళిన వాళ్ళు వస్తారు, 1,00,000 కోట్లు తినేసిన వాళ్ళు వస్తారు, రౌడీలు వస్తారు. మనకేం తెలుసా? ఏమీ తెలియదు. ఎప్పటికప్పుడు మోసం చేస్తా, ఏదో మాటలు చెప్తా, ఎవడో ఒకటి తిరుగుతా, ఎక్కడన్నా మీటింగ్ పెడితే వచ్చి అలర చేస్తా, ఏదో ఒకటి తాగేసి ఎవడో మీద కేకలేస్తా. వీళ్ళు ఏం చేస్తారు రాష్ట్రాన్ని? వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మనకేమన్నా ఒక్క మంచి పని చేస్తారా? ఇదంతా అయిపోయింది ఉన్నదాంటి చెప్పండి మొహమాట లేకుండా. కాబట్టి అన్నీ మనకు తెలుసు. రాష్ట్రంలో ఈ రోజున ఒక మంచి పరిపాలన జరుగుతుంది, ప్రజలకి మేలైన పరిపాలన జరుగుతుంది. వృద్ధుల గురించి పట్టించుకునే నాయకుడు ఉన్నాడు, వికలాంగుల గురించి పట్టించుకునే నాయకుడు ఉన్నాడు, భర్త చనిపోయిన వాళ్ళ గురించి పట్టించుకునే నాయకుడు ఉన్నాడు, డ్వాక్రా సంఘాల గురించి పట్టించుకునే నాయకుడు ఉన్నాడు. అక్కడ నిరుద్యోగులకు 2,000 ప్రతిస్తున్నాడు. అక్కడ ఆయన ఉంటే ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు. తారక రామారావు గారు ఏ ఆశయాలతో అయితే పార్టీని స్థాపించి 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని నిర్మించగలిగారు. ఆనాడు ఆయన పేదవాడికి పట్టిన అన్నం పెట్టాలని సదుద్దేశం, వాడి పేదవాడి ఆరోగ్యాన్ని కానీ వాడి జీవన ప్రమాణాలు కానీ పెంపొందించి వాడి జీవితాన్ని ఒక స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పార్టీ స్థాపించారు. ఆ పార్టీ స్థాపించి ఆయన ఎన్నో విజయాలు చేకూర్చారు. అదే బాటలో మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని చేసుకుంటూ పేదవాడికి జీవితాన్ని ఇవ్వాలని తీసుకున్న నిర్ణయాన్ని, వృద్ధాప్యంలో వృద్ధుడు కష్టపడలేడు కాబట్టి వాడి పరిస్థితిని మెరుగుపరచాలని 200 రూపాయల పెన్షన్ని 10 రెట్లు పెంచి 2,000 వరకు తీసుకెళ్లారు. అదే అంటే పండుటాకులకు పండుగ అనే నినాదాన్ని తీసుకొచ్చి ఈ రోజున 54 లక్షల మందికి ఒక జీవన విధానాన్ని వృద్ధాప్యంలో కష్టపడకుండా ఇంటికి పెద్ద కొడుకులాగా చూసుకొని ఆ ఇంటికి ఏదైతే అవసరమో ఆ అవసరాలను తీర్చడానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలు కృషి చేస్తున్నారు. అలాంటి నాయకుడిని మనం మళ్ళా దీవించి మన అవసరాలను తీర్చుకొని మన కోరికలు నెరవేర్చుకొని మన జీవితాన్ని సాఫీగా సాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం నందు ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. తెలుగింటి ఆడబిడ్డలకు భరోసా కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబును దేశంలోనే అగ్రనేతగా అభివర్ణించటం తెలుగు ప్రజల అదృష్టమని వారు అన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని పెద్ద కొడుకులా ఆదుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలందరూ మద్దతుగా నిలబడాలని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కోరారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావుతో కలిసి ఎమ్మెల్సీ అర్జునుడు మాట్లాడుతూ లోడ్ బడ్జెట్లో ఉన్న రాష్ట్రంలో తన సమర్థవంతమైన పాలనతో సంపద సృష్టించి దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్ప వ్యక్తి అని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కానుకలు అర్హులందరికీ 2,000 పింఛను అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు గోర్జీ సత్యనారాయణ, సీనియర్ కౌన్సిలర్ నెరసు చింతయ్య, పట్టణ టీడీపీ కార్యదర్శి పన్రాజు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా సాగటం లేదు. దీనికి ప్రధాన కారకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఆయన పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల్ని కలుసుకుని వారి కష్టసుఖాలు తెలుసుకుని దానికి సంబంధించినటువంటి అంశాలతో కూడిన మేనిఫెస్టోని ఏర్పాటు చేసి మేనిఫెస్టోలో ఉన్న అంశాలు మేనిఫెస్టోతో లేనటువంటి అంశాలను కూడా జత చేసి సామాజికంగా ఆర్థికంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని ఆదుకోవటమే ఈ సంక్షేమ లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాలను తీసుకున్నటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా సాగుతున్నాయి అనేది పరిశీలించేటట్టయితే సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి ఆడబిడ్డల్ని స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత సమాజంలో మాకు కొంత బాధ్యత ఉంది అనేటటువంటి ఒక గౌరవాన్ని సమాజంలో ఆడబిడ్డలకి కల్పించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.
ఇవాళ మధ్యతరగతి పేద ప్రజలు ఆడబిడ్డలు ఈ రోజున గతంలో కుటుంబంలో ఏదైనా ఒక 25 రూపాయలు కావాల్సి వచ్చినా కూడా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున ఇంటి యజమానికి భర్తగా కానీ లేకపోతే ఇంటిని కార్యక్రమాలు నిర్వహించడంలో కానీ 1000 రూపాయలైనా 2000 అయినా నెలకి వారుగా ధీమాగా ఖర్చు పెడుతూ గౌరవప్రదమైనటువంటి విధంగా జీవనం సాగించడానికి ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు ఉపయోగపడుతున్నాయనేది ఇవాళ వస్తున్నటువంటి ఆడబిడ్డలు చెబుతున్నటువంటి అంశం. ఇవాళ వారికి అందించేటటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అది 2000 రూపాయల దగ్గర నుంచి ఇవాళ 13 రకాల వర్గాల్లో మన బడుగు బలహీన వర్గాలతో కాకుండా ఆర్థికంగా ఇబ్బందులు పడేటటువంటి అన్ని వర్గాల ప్రజలకి ఈ పెన్షన్ సౌకర్యం అందుతూ ఉంది. ఇది ఒక పక్క. ఇకపోతే రెండో పక్క సమాజంలో డాక్వా ఆడబిడ్డల్ని డాక్వా గ్రూపులు భారతదేశం అంతా ఉన్నాయి. కానీ ఈ డాక్వా గ్రూపుల్ని ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలుపెట్టినటువంటి ఈ డాక్వా గ్రూపులు ఇవాళకి 97 లక్షల మంది డాక్వా గ్రూపుల్లో సభ్యులుగా చేరారు. ఈ 97 లక్షల మంది మధ్యతరగతి ఆడబిడ్డలు, పేదవాళ్ళు, వీళ్ళంతా 10 మంది గ్రూపులుగా ఏర్పడటం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 62,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకుంటున్నారు, కడతా ఉన్నారు. కింద పెట్టుబడి నిధి కింద ఆ రోజున అందజేయటం జరిగింది. నిన్న చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఒక బ్రహ్మాండమైనటువంటి పండగ వాతావరణం. సంక్రాంతి కన్నా మిన్నగా ఆడబిడ్డలు వేలాదిగా తరలివచ్చి చంద్రన్న ఇచ్చేటటువంటి పశువు కుంకుమలకి కింద 10,000 రూపాయలు నిన్న తీసుకోవడానికి గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ప్రజా సందోహం ఏ విధంగా వచ్చిందో చూస్తూ ఉన్నారు. ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా మన రాష్ట్రంలోకి అడుగుపెట్టినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క సంకల్పంతో, పట్టుదలతో, దీక్షతో సంపద సృష్టించి ఆయన ఏదైతే డ్వాక్రా మహిళలకు రుణమాఫీ కింద 1,00,000 రూపాయలకు గ్రూప్కి ఇస్తానని అన్నారో అవి ఇవ్వడం కాకుండా ఈ రోజున సంతోషంగా ఆడబిడ్డలకి ఒక పెద్దన్నగా ఇంకొక 1,00,000 రూపాయలని పసుపు కుంకుమల కింద ఒక్కొక్క గ్రూపుకి నిన్న ఇచ్చినటువంటి కార్యక్రమం. అట్లాగే 200 రూపాయల పెన్షన్ని 2,000 రూపాయలకి తీసుకెళ్ళి ఈ రోజున వృద్ధుల యొక్క కళ్ళల్లో ఆనందం. సొంత బిడ్డలే చూడలేనటువంటి ఈ పరిస్థితుల్లో పెద్ద కొడుకు ఆదుకుని వాళ్ళందరికీ కూడా 2,000 రూపాయలు ఇస్తూ ఉంటే నిన్న వాళ్ళ కళ్ళల్లో కనపడినటువంటి సంతోషం, ఆనందం. ఈ రోజున నిన్న గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలోనే పట్టణంలో 16,000 మంది ఆడబిడ్డలు వచ్చి మేము మా ఇంటికి పెద్ద అన్నగా దిక్కుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆయనకు అండగా మేము నిలబడతాం, ఆయనే మళ్ళీ మాకు కావాలి, ఆయనతోనే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధిస్తుంది, అట్లాగే మా అందరికీ పెద్ద దిక్కుగా ఆయనే ఉండాలని చెప్పి అందరూ కూడా ఎంతో జయజయధ్వానాలు పలికినటువంటి కార్యక్రమం. ఈ రోజున చెప్పిన హామీలు మేనిఫెస్టోలో 2014లో చెప్పని హామీలను కూడా అమలు చేస్తూ రాష్ట్రంలో సంపదను సృష్టించి ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 29 రాష్ట్రాల్లో భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చి సంపద సృష్టించి అది మళ్ళా ప్రజలకి, ఆడపడుచులకి అందించేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఇటువంటి ముఖ్యమంత్రి, ఇటువంటి నాయకుడు మాకు కావాలి అని చెప్పి ప్రజలందరూ కూడా ఈరోజు ఉత్సాహంతో ఉరకలేస్తూ ఉన్నారు. ఇదే ఏ ఉత్సాహం, ఏ ఉరకలైతే వేస్తూ ఉన్నారో అది రాబోయే 2-3 నెలల ఎలక్షన్లో కనబడబోతూ ఉన్నది. రెట్టించినటువంటి ఉత్సాహంతో ఎవరైతే ఈ రాష్ట్రానికి ద్రోహం చేయాలని చెప్పి కంకణం కట్టుకుని ఈ ముగ్గురు తిరుగుతూ ఉన్నారో వాళ్ళకి బుద్ధి చెప్పి అత్యధికమైనటువంటి మెజారిటీతో క్లీన్ స్వీప్ తెలుగుదేశం చేయబోతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. గుడివాడ యూనిట్ పంచాయతీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. జెడ్పీ గెస్ట్ హౌస్లో జరిగిన ఎన్నికల్లో నూతన కమిటీ నాయకులను ఉద్యోగులు పూలమాలలతో సత్కరించారు. గుడివాడ యూనిట్ పంచాయతీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. జెడ్పీ గెస్ట్ హౌస్లో ఆదివారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా గుల్లిపల్లి ప్రభాకర్, కార్యదర్శిగా పాపయ్య, కోశాధికారిగా చలపతిరావు పాటు మిగిలిన కమిటీ సభ్యులను ఉద్యోగులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన కమిటీ నాయకులను ఉద్యోగులు పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తనను ఎన్నుకున్న ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు అన్నారు. పంచాయతీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి శ్రేయస్సుకు రాజీ లేకుండా పోరాడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ అసోసియేషన్ కార్యదర్శి గోగులమూడి రాజేంద్ర ప్రసాద్, పలువురు పంచాయతీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గుడివాడ తాలూకా యూనిట్కు ఎన్నిక నిర్వహించడమైనది. ఈ ఎన్నికల్లో ప్రతి పోస్టుకు కూడా సింగిల్ నామినేషన్ మాత్రం ఫైల్ చేయబడినందున నేను తెలుపుతున్న వారిని ఏకగ్రంగా ఎన్నికైనట్టు ప్రకటించడమైంది. ప్రెసిడెంట్గా జి ప్రభాకర్ రావు, సీనియర్ అసిస్టెంట్, ఆర్డబ్ల్యూఎస్ డివిజన్ గుడివాడ వారిని, వైస్ ప్రెసిడెంట్గా బేతాళ దేవరాజ్, సీనియర్ అసిస్టెంట్, మండల ప్రజా పరిషత్ నందివాడ వారిని, సెక్రటరీగా తాడి పాపయ్య, రికార్డ్ అసిస్టెంట్, జెడ్పీహెచ్ స్కూల్ మోటూరు వారిని, జాయింట్ సెక్రటరీగా పివి భాస్కర్, జూనియర్ అసిస్టెంట్, జెడ్పీహెచ్ స్కూల్ రుద్రపాక వారిని, ట్రెజరర్గా శ్రీ కేవీఎన్ చలపతిరావు, ల్యాబ్ అసిస్టెంట్, జెడ్పీహెచ్ స్కూల్ తమిళ వారిని, అలాగే ఈ ఎన్నికకు ప్రశాంతంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ ఎన్నికకు నన్ను సంఘటనగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ సదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ఎన్నికకు సహకరించిన మన రవీంద్ర గారికి, అట్లాగే శ్రీనివాస్ గారికి, బాబాయ్ గారికి, మన పాపన్న గారికి, మన మాధవరావు గారికి, శ్రీనివాస్ గారికి, అందరికి కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి సంఘీనికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా గుడివాడ ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడూ కూడా అనానిమస్ ఏకగ్రీవంగానే జరుగుతూ ఉంటాయి ఎన్నికలు ఇక్కడ. అలాగే ఈసీ గారు కూడా జరిగినందుకు అందరూ నాకు సహకరించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలాగే ఈ గుడివాడకు కావాల్సినవి అన్నీ కూడా మనకి ఏం అవసరం ఏమన్నీ కూడా మన సంఘం ద్వారా సాధించుకుందామని చెప్పి మన సంఘీయులందరికీ తెలియజేసుకుంటున్నాను. మన భాషా గారికి, మరి యాక్టివ్ పర్సన్ అటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి, మేమందరికీ ఇక్కడ ఉన్నటువంటి మా తోటి సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ నోటి తరపున మేమందరం ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ ఎప్పుడు ఏ సహకారం కావాలన్నా మేము ముందుండి నడిపిస్తామని మీ యొక్క కోరికలు మా యొక్క సంకల్పంగా నెరవేరుస్తూ మీకు మాటిస్తూ ఈ యొక్క ఎలక్షన్ జరిపినందుకు అందరూ సహకరించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరగడం సంతోషదాయకం. అట్లాగే మన తాలూకా యూనిట్లో ఏ ఇబ్బందులు వచ్చినా అన్ని రకాలుగా మనం చేదోడు వాదోడుగా మన సహాయ సహకారాలు మిగిలిన సభ్యులు కూడా అందించాలని గతంలో కూడా మన గుడివాడ యూనిట్లో ఎటువంటి ఇది లేకుండా తారతమ్యాలు లేకుండా అన్నదమ్ముల భావంతో మెలగటం ఇప్పుడు కూడా అట్లాగే జరగటం చాలా సంతోషదాయకం. ఇక నుంచి కూడా అట్లాగే జరుపుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు ఎన్నికైన సభ్యులందరికీ పేరు పేరున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ అసోసియేషన్ ఎన్నిక ఏకగ్రీవంగా అందరూ ఒక మాట మీద ఒక తాటి మీద నడిచి ఏకగ్రీవం చేసుకున్నందుకు ఏపీ ఎన్జిఓస్ తరఫున వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్నికైనటువంటి కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా గురువుగారు అయినటువంటి రవీంద్ర గారు ఆయన సారథ్యంలో జిల్లాలోనే ఆయన మాట మీద నిలబడి అందరూ ఒక మాట మీద నడుస్తున్నారు. అట్లనే తాలూకా యూనిట్లో కూడా అందరూ ఒక మాట మీద నడిచి ఏ సమస్య ఉన్నాను ఆ సమస్యని కట్టుబడిగా ఉండి అందరూ ఆ సమస్యని సాల్వ్ చేసుకుంటారని, ఈ అసోసియేషన్ యాక్టివ్గా పనిచేసి పంచాయతీరాజులు ఏ సమస్య వచ్చినా తీరుస్తారని, వాళ్ళకి మేము వెనకాల ఏపీ ఎన్జిఓస్ ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఆర్బీ గ్లాస్ ఇండస్ట్రీని ప్రారంభించిన శాసనసభ్యులు కొడాలి నాని. గ్లాస్ ఇండస్ట్రీని గుడివాడ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమంటూ వెల్లడి. పసుపు కుంకుమ చెక్కులను లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు. ప్రతి మహిళకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద అన్నలా వ్యవహరిస్తున్నాడంటూ వెల్లడి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల వారికి ఆమోదదాయకంగా ఉండటం అభినందనీయమన్న బీజేపీ రాష్ట్ర నాయకులు రామినేని వెంకటకృష్ణ. దేశ భద్రతకు ప్రత్యేకంగా అధిక నిధులు అందించడం అభినందనీయమంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.